హలో అండి, అందరికీ నమస్తే. ధ్యానం కర్మను చేయడానికి దాని ఫలితం మునిగేందు లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు. అట్లానే నేను కర్మను చేయనట్టే కుదరదు. కర్మ చేయాలి, నేను చేస్తున్నటువంటి కర్తృత్వ భావం లేకుండా ఉంటేనే అది నిష్కామ కర్మయోగం అవుతుంది. మెల్లగా రెండు చేతులు విడదిద్దాము, కళ్ళ దగ్గర పెట్టుకుందాము. మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపం చాలా మనకు యాక్చువల్గా 2 గంటల పైన చేశారు అనుకున్నది. తెలుగు భాషలో అంత ప్రావీణ్యత నాకు లేదు. నేను చదివినంత ఫిలసాఫికల్ బుక్స్ ఇంగ్లీష్లో చదివాను. నా ఫస్ట్ బుక్ జిడ్డు కృష్ణమూర్తి గారిది. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫాదరు మదనపల్లిలో తహసీల్దార్గా వర్క్ చేస్తూ రిటైర్ అయినాడు బ్రిటిష్ టైంలో. అప్పుడు రిటైర్ అయిన ఆఫీసర్స్కు పెన్షన్ లేరు కాబట్టి ఆయన జీవనోపాధి కోసం తన 2 కొడుకులను తన కూతురుని తీసుకొని మదనపల్లి నుంచి మెడ్రాస్కు వచ్చాడు. మెడ్రాస్కు వచ్చి మెడ్రాస్ అడయార్లో వసంత విహారం ఉంది ఇప్పటికీ. దానిలో డాక్టర్ ఎనిబిసెంట్ అని ఒక యూరోపియన్ లేడీ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా వర్క్ చేసింది మన నేషనల్ మూమెంట్లో. ఆ వసంత విహారకు వెళ్ళి ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె క్వార్టర్స్ అవి ఇచ్చి కొంత శాలరీ ప్రొవైడ్ చేసి కృష్ణమూర్తి గారి ఫాదర్కి అక్కడ ఆశ్రయం ఇచ్చింది. ఒకరోజు ఈవినింగ్ కృష్ణమూర్తి గారు వారి తమ్ముడు సముద్ర బొడ్డున ఆడుకుంటూ ఉంటే ఇసుకలో డాక్టర్ ఎనిబిసెంట్ ఆమె యొక్క మత గురువు లీడ్ బీటర్ అని వీళ్ళిద్దరు సీషోర్లో వచ్చి కూర్చొని ఉంటే కృష్ణమూర్తి గారి వెనక తట్టు శరీరం మీద తల మీద ఔరా చక్రం తిరుగుతున్నారు కృష్ణమూర్తి గారి శరీరం వెనక. అప్పుడు లీడ్ బీటరు దైవానుసంభూతుడు డాక్టర్ ఎనిబిసెంట్ గారికి గురువు వెంబడి ఎనిబిసెంట్ గారికి చెప్పాడు, ఇతను దైవానుసంభూతుడు, ఇతన్ని మనం అడాప్ట్ చేసుకొని నీకు బిడ్డలు లేరు, మ్యారేజ్ లేదు కాబట్టి మనం ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకొని మనం చదివిస్తే గొప్ప వేదాంత అవుతాడు. కాబట్టి అతని తల్లిదండ్రులు ఎవరో మీరు కనుక్కొని అతన్ని మీరు అడాప్ట్ చేసుకోండి, దత్తత తీసుకోండి అని లీడ్ బీటర్ చెప్పాడు. అప్పుడు ఎనిబిసెంట్ ఎంక్వైరీ చేస్తే వసంత విహారంలో పనిచేసేటువంటి కృష్ణమూర్తి గారు నాన్నగారని తెలుసుకొని అతని కుమారుడని తెలుసుకొని ఆయన్ని పిలిచి కృష్ణమూర్తి గారిని డాక్టర్ ఎనిబిసెంట్ అడాప్ట్ చేసుకొని ఎస్ఎల్సి వరకు మెడ్రాస్ మైలాపూర్లో హై స్కూల్లో చెప్పిస్తుంది. తరువాత ఇంటర్మీడియట్కు ఇక్కడెక్కడ భారతదేశంలో కాదని లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కృష్ణమూర్తి గారిని పంపిస్తుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నప్పుడు ఒక మోస్తున్నారు. సెకండ్ ఇయర్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఇండియన్ ఫిలాసఫీ గురించి అనర్ఘంగా ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ ఇతను ఎవడో దైవానుసంభూతుడు, మనం ఇతనికి విద్య చెప్పలేము కాబట్టి ఎనిబిసెంట్ గారికి కేబుల్ ద్వారా మెసేజ్ పంపిస్తారు మెడ్రాస్కి, ఈ మహానుభావుడు దైవానుసంభూతుడు, మేము ఇతనికి విద్య చెప్పలేము కాబట్టి మీరు అతన్ని వెనక్కు తీసుకొని పోవచ్చును. అప్పుడు ఎనిబిసెంట్ గారు లండన్ వెళ్ళి, నాయనా నువ్వు ఇక్కడ కాదు భారతదేశాన్ని వెళ్దాము అంటే, లేదమ్మా నా మనసులో ఉన్నది నేను ప్రజలకు చెప్పాలి అని అప్పుడు మొదలు పెడతాడు. ఏంది ఒక్కటే ఒక వర్డ్, స్టడీ హూ యామ్ ఐ, నువ్వెవరివో తెలుసుకో, నువ్వు ఎవరిని ధ్యానం చేయవాలి, ఎవరిని పూజించబల్ల, ఏ దైవశక్తి కోసం ఆరాధించబల్ల, నువ్వు ఎవరివో తెలుసుకో. యు మస్ట్ స్టడీ హూ యామ్ ఐ
అదే ఉవాచ భగవాన్ రమణ మహర్షి గారు కూడా అరుణాచలంలో చెప్పారు. నేను అరుణాచలం దైవానుగ్రహం వల్ల 4 సార్లు విజిట్ చేశాను. ఆ మహానుభావుడు బిడ్డబెడితే అరుణాచలం నేను రమణ మహర్షి గారి భక్తుడు. ఇంకొకసారి ఆయన నాకు అనుమతిస్తే నా చర్మదశలో ఒక్కసారి పోయి గిరిజి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు గిరిజి ప్రదక్షిణ చేసుకొని ఆశ్రమంలో 3 రోజులుండి ఆ మహానుభావుడు ధ్యానం చేసుకుంటూ నా జన్మ తరించాలని కోరుకుంటున్నాను. అదే మహర్షి గారి ఫోటో చూసి చాలా సంతోషించాను. మహానుభావుడు అక్కడికి పోవాలనుకుంటున్నాడు, నాకు ఇక్కడే కనపడ్డాడు. చాలా సంతోషం. తర్వాత తీసుకోవచ్చు. స్వామి అరబిందోస్ లైఫ్ డివైన్ ఉంది. స్వామి అరబిందో గారిని సావిత్రి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అది 500 రూపీస్. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నేను హిందూ పేపర్లో చదివాను. షేక్స్పియర్ తర్వాత ఇంగ్లీష్లో అంత పొటెన్సీ గల ఇంగ్లీష్ లాంగ్వేజ్ని వరల్డ్లో రాసినవాడు స్వామి అరబిందో. ఇప్పుడు నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారమ్మ. డాక్టర్ పూర్ణచంద్రరావు గారు, డాక్టర్ మల్లికార్జునరావు గారు, డాక్టర్ సాంబశివరావు గారు చిల్డ్రన్ డాక్టర్, డాక్టర్ శేషగిరిరావు గారు సింగరాయకొండ అనస్థీషియా డాక్టర్. వీళ్ళ 4 నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళకి బుక్స్ ఇస్తూ ఉంటాను, చదువుకుంటూ ఉంటాను. ఇప్పుడు పూర్ణచంద్రరావు గారికి అరవిందోస్ లైఫ్ డివైన్ ఇచ్చాను. తర్వాత భగవాన్ రమణ మహర్షి గారికి నామకరణం చేసిన వాడు కావ్యకంఠ గణపతి ముని. కావ్యకంఠ గణపతి ముని గారు బొబ్బిలి, శ్రీకాకుళం తాలూకా బొబ్బిలి గ్రామం. ఆయన మొదట బయలుదేరి పుణ్యక్షేత్రాలు చూసుకుంటూ అరుణాచలం వచ్చి, అరుణాచలం గుడి పక్కన ఒక పెంకుటిల్లు ఉంటే ఆ పెంకుటిల్లు వరండాలో రాత్రి పండుకో ఉన్నాడు గణపతి ముని గారు. అర్ధరాత్రప్పుడు ఒక ముసలాయన వచ్చి తట్టి లేపి, రానాయన నువ్వు మధ్యాహ్నం భోంచేయలేదు, రాత్రి కూడా ఏదో పలహారం తీసుకొని పండుకున్నట్టున్నావు అని అరుణాచలం క్షేత్రం గుడిలోకి తీసుకెళ్ళాడు. అరుణాచలం క్షేత్రం మీలో ఎవరైనా చూసి ఉంటే చాలా గొప్ప క్షేత్రం అది. 1500 చిల్లరలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు అరుణాచలం గుడిని. 7 గాలి గోపురాలు, 50 ఎకరాల్లో ఉంటుంది అరుణాచల క్షేత్రం. చూసారా? అమని ముసలాయన్ను గణపతి ముని లేపుకొని గుడి లోపలికి తీసుకుపోతే గుడి లోపల ఎడం చేసినట్టు ఒక పెంకుటిల్లు ఉంది. ఆమెను కూర్చోమని లోపలికి వెళ్ళి ఒక పళ్ళెని తెచ్చి ఆయనకు కావలసిన ఆహార పదార్థాలు అన్నీ పెట్టి కడుపు నిండా తిన్నాయన అని చెప్పి తినిన తర్వాత మంచినీళ్ళు ఇచ్చి